బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగిన ఈ సమావేశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్వి యూనివర్సిటీ బహుజన ప్రముఖులు యూనివర్సిటీ పరిపాలన నుండి బహుజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సర్వీసుల సమస్యలపై శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈ సమావేశం నిర్వహించారు. ఎస్వి యూనివర్సిటీలో ఎవరు పనిచేస్తున్నారు, వాటిని ఎస్వి యూనివర్సిటీ తిరుపతి పరిపాలనా భవనం నుంచి అధిగమించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బహుజన ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీలో కొత్త ఉద్యోగుల కమిటీని ఏర్పాటు చేయడం చాలా అవసరమని ప్రముఖులు నిర్ణయించారు. ఇది సమర్థవంతంగా పనిచేయడం ద్వారా నిరంతరం ఈ ఇబ్బందులను పరిష్కరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశంలో ఈ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో భవిష్యత్తులో జరిగే ఉద్యోగుల సంక్షేమ సమావేశంలో పాల్గొనడానికి సంస్థల జాబితాను రూపొందించడం ద్వారా, అలాగే కొత్త కమిటీని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా దీనిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ చింతమాకుల పుణ్యమూర్తి, ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ఎంపిక, దాని లక్ష్యాలు, దిశానిర్దేశాలు అనేటువంటి అంశంపైన మొదటిసారి సమావేశం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి అన్ని రకాల ఉద్యోగులు, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరితోటే కలిసి ఈ కార్యవర్గ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బహుజనుల యొక్క ఐక్యత, బహుజన ఉద్యోగుల యొక్క సమైక్యత అనేటువంటిది విశ్వవిద్యాలయంలో అవసరమనేటువంటిది ఉంది. ఈ అవసరాన్ని, అనేక రకాలైనటువంటి సమస్యలను, ఎదురవుతున్నటువంటి సవాళ్లను ప్రశ్నించడానికి, లేకపోతే తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక సమైక్య గొంతుక అవసరమని భావించడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా టీచింగ్ నుంచి, నాన్ టీచింగ్ నుంచి అందరూ కలిపి బహుజన ఐక్య వేదికగా ఏర్పడి ఈ సమావేశం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణకు సంబంధించి దిశానిర్దేశం చేసుకోవడం, దాని ప్రకారం ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నడుచుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ఎస్వి యూనివర్సిటీ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ బాలాజీ, ఎస్వి యూనివర్సిటీ డీన్ డెవలప్మెంట్. సో ఈ బహుజనుల ఈ సమావేశం ఏర్పాటు చేసాము, ఎందుకంటే యూనివర్సిటీలో ఎక్కువ మంది ఎంప్లాయీస్ బహుజనులే ఉన్నారు. సో యూనివర్సిటీ అభివృద్ధి చెందడానికి, మరింతగా ముందుకు వెళ్ళడానికి మనందరి సహకారము, మనందరం పట్టుదలతో పనిచేయడము, యూనివర్సిటీ బాగు కొరకు మనమందరం కృషి చేయాలి. యూనివర్సిటీ బాగా స్ట్రాంగ్గా ఉంటే, బలంగా ఉంటే మనం కూడా బలంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ యూనివర్సిటీ అభివృద్ధికి మనందరం కృషి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో బహుజన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ ఈ నూతన కార్యవర్గం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి దశలతో ముందుకెళ్ళాలి అనే నిర్ణయం పైన ఈరోజు బహుజన ఉద్యోగులందరూ కూడా ఈరోజు సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా ఈ బహుజనుల యొక్క అవసరం ఉంది కాబట్టి, సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఎంప్లాయీస్ అందరూ ఒక యూనిటీగా ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా సాధించుకోవాలనే సదుద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి మేము పిలిచిన వెంటనే వచ్చిన బహుజన ఉద్యోగస్తులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చేసిన మా సోదరులందరికీ కూడా, మా అధికారులకు, ఈ బహుజనులందరికీ కూడా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ కలిసి ఈ బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనే కార్యక్రమం చేసి ఆ అసోసియేషన్ స్థాపించి ఈ అసోసియేషన్ తోటి ముందుకెళ్తూ మాకు రాబోయే హక్కులు మేము చేపట్టుకుంటూ, తర్వాత హక్కులు పరిరక్షించుకుంటూ, మా అవకాశాలను చేజిక్కించుకుంటూ ఈ ప్రత్యేకంగా దీనిపైన ఉద్యమాలు చేసి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలనే సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేసుకొని ఈ అసోసియేషన్ స్థాపిస్తున్నాం సార్.